వాటర్ మోలిక్యూల్ని కనుక తీసుకున్నట్లయితే వాటర్ మోలిక్యూల్ అనేటువంటిది మనకు నేను నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. ఒక ఆక్సిజన్, ఒక హైడ్రోజన్, ఈ విధంగా ఉండి ఆక్సిజన్ పైన 2 ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటి ఈ విధంగా ఉన్నాయో ఇంకొక ఆక్సిజన్ మోలిక్యూల్ నేను తీసుకుంటున్నాను. ఈ ఆక్సిజన్ మోలిక్యూల్ లోపల కూడా 2 ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటివి ఉంటున్నాయి. ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదిలిన కారణంగా మనకి ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు ఈ విధంగా ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఆక్సిజన్ వైపు మూవ్ అవుతుంది అని అంటే రుణ విద్యుతాత్మకత. అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి పరమాణువుగా ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ప్రవర్తిస్తుంది. మరి ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ధన విద్యుతాత్మకత అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ జంట అనేటువంటి స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటని దృష్ట్యా పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది హైడ్రోజన్ నుంచి దూరంగా కదులుతుంది. కావున ఇక్కడ ఈ హైడ్రోజన్ పైన పాక్షిక ధనావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అణువు లోపల ఇంకొక వాటర్ మోలిక్యూల్ లోపల ఇంకొక నీటి అణువు లోపల ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జత కూడా స్వల్పంగా ఆక్సిజన్ వైపుకి కదులుతున్న కారణంగా ఆక్సిజన్ పైన పాక్షిక రుణావేశం అనేటువంటిది రావడం జరుగుతుంది. హైడ్రోజన్ పైన పాక్షిక ధనావేశం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అణువు లోపల పాక్షిక రుణావేశము, ఇంకొక అణువు లోపల పాక్షిక ధనావేశం ఉన్నటువంటి హైడ్రోజన్, ఒక అణువు లోపల పాక్షిక రుణావేశం ఉన్న ఆక్సిజన్ ఆటము, ఇంకొక అణువు లోపల పాక్షిక ధనావేశం ఉన్నటువంటి హైడ్రోజన్. అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన ఏర్పడేటువంటి ఆకర్షణ బలాలనే మనము హైడ్రోజన్ బంధము అని పేర్కొనడం జరుగుతుంది.